ఈ మధ్యకాలంలో చాలామంది అడుగుతుంది ఏంటంటే కేవలం ఫుడ్ మాత్రమే కాదు, వాళ్ళ కిచెన్ కూడా ఎలా ఉంటుందో చూపించమంటున్నారు. అందుకే ఈరోజు ఈ దక్షిణ దేశపు రుచుల్లో కిచెను ఇదంతా కూడా ఓపెన్ కిచెన్. మనం బయట కూర్చుని తింటూనే ఈ ఓపెన్ కిచెన్ చూడొచ్చు. ఎంత హైజీన్గా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. ఆల్రెడీ అంటే మార్నింగ్ సెక్షన్ అయితే ఇక్కడ టిఫిన్స్ ఇవన్నీ రెడీ అవుతూ ఉంటాయి. ఈవినింగ్ కూడా టిఫిన్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తారనుకుంటాను. అలాగే స్నాక్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ మధ్యాహ్నం సెక్షన్ మాత్రం ఆల్రెడీ ప్రిపేర్ చేసేసారు భోజనాలు ఇవన్నీ కూడా. మనం చూస్తే ఇక్కడ థాలీ సెటప్ అయితే చేస్తున్నారు. మ్యాక్సిమం మెయిన్ మధ్యాహ్నం అంతా కూడా ఇక్కడ థాలీ మీదే నడుస్తుంది అనమాట. ఆ థాలీ కూడా అన్లిమిటెడ్ థాలీ అట. మనం కూడా అది టేస్ట్ చేద్దాం. ఇక్కడ మొత్తం గ్రైండింగ్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. ఇవి కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. మొత్తం ఎక్కడ కూడా మీకు ఇబ్బందికరంగా ఇక్కడ వాతావరణం అయితే కనిపించింది అనమాట. చాలా హైజీన్ కండిషన్లోనే ఈ కిచెన్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. అసలు టేబుల్స్ కానివ్వండి, లేకపోతే కర్రీస్ ఇవన్నీ చూడండి ఎట్లా ప్రాపర్ వేలో వీళ్ళు నీట్గా పెట్టుకుంటున్నారు. అది కూడా మనం బయట నుంచి చాలా క్లియర్గా చూడొచ్చు అనమాట. మనం ఒకసారి అట్లా చూస్తే అదే అక్కడ మనం డైనింగ్ ప్లేస్ ఇదంతా కూడా, ఆ డైనింగ్ ప్లేస్ నుంచి ఈ కిచెన్ అయితే చాలా క్లియర్గా విజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. మనం చూస్తే కనుక మొత్తం బౌల్స్ కానీ లేకపోతే కర్రీస్ పెట్టిన ప్లేసెస్ కానీ అన్నీ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. ఎందుకు కిచెన్ అడుగుతున్నారంటే చాలా చోట్ల ఈ మధ్య మనం రైడ్స్ కూడా జరుగుతున్నాయి చూస్తున్నాం కదా. కిచెన్ మాత్రం చాలా వరస్ట్గా ఉంటుంది. బట్ అలాంటి పరిస్థితుల్లో మనం ఇట్లా మంచి కిచెన్లో ఉన్నప్పుడు, అట్లాంటి హైజీన్ ఫుడ్, మంచి టేస్టీ ఫుడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి రెస్టారెంట్స్ని అయితే మాత్రం ఎంకరేజ్ చేయొచ్చు.